1989లో రాముడి పేరుతో ఈ దేశంలో రాజకీయం మొదలైంది. అక్కడ రామాలయం కట్టాలి అని దానికోసం శిలాన్యాస్ అని ఒక పెద్ద ప్రోగ్రాం చేశారు, మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు చాలామందిని మీరు రాముడి పేరు చెక్కిన ఇటుకలు తీసుకురండి, దాంతోపాటుగా డొనేషన్స్ తీసుకురండి అని పెద్ద ఎత్తున పిలిపించారు. దేశంలో అనేక ప్రాంతాల నుంచి ఇటుకలు డబ్బులు వెళ్ళాయి. అప్పుడు అట్లా కలెక్ట్ అయిన విరాళాలు ఎంతో తెలుసా? 1400 కోట్ల రూపాయలు. వాటి విలువ ఈరోజు ఎంతో తెలుసా? నేను ఏఐని అడిగాను, ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తే దాని వాల్యూ ఎంత అంటే 25,000 కోట్లు అని చెప్పింది. అయితే వాటిని ఏం చేశారు? ఆలయం 2020 దాకా కూడా కట్టడమే మొదలుపెట్టలేదు. మరి ఈ డబ్బులు ఏమయ్యాయి? ఈ డబ్బులన్నింటినీ అటు బీజేపీ ఇటు విహెచ్పి ఇద్దరూ కూడా తమ సొంతానికి వాడేసుకున్నారు. వాళ్ళు బిల్డింగులు కట్టుకున్నారు అని అప్పటి నుంచి కూడా నిర్మోహి అఖాడా ఆరోపణలు చేస్తూనే ఉంది. నిర్మోహి అఖాడా స్పోక్స్ పర్సన్ మహంత్ సీతారాం దాస్ ఆయన ఏమన్నాడంటే, మా దగ్గర ఈ డబ్బులు ఎవరు తీసుకున్నారో దానికి సంబంధించిన ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఆ 1400 కోట్లకు సంబంధించి ఇప్పటి వరకు ఏ లెక్క కూడా ఎందుకు చెప్పరు? వాళ్ళు అప్పటి నుంచి ఈ ఆరోపణని పదే పదే చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ కానీ విహెచ్పి కానీ దీనికి సమాధానం చెప్పలేదు.